హాయ్ వివర్స్, మనం వచ్చేసి వివేకానందుని చదువుదాము అనేటువంటి దాంట్లో 5వ తరగతి ఏపీ గవర్నమెంట్ వివేకానందుని షికాగో ప్రసంగం. ఈయన షికాగోకి వెళ్ళి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏ దేశమేగిన ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పతనాన్ని తెలియచేయాలని తెలుసుకున్నారు. అంటే మనము విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవడం కావచ్చు, లేదా విదేశాలకు వెళ్ళి అక్కడే మనము ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనము మన యొక్క భారతదేశాన్ని మటుకు మన యొక్క గౌరవాన్ని మటుకు విడవకూడదు. ఏ దేశం ఎగినా ఎందు కాలడినా నీ యొక్క తల్లి భూమి భారతిని గొప్పతనాన్ని తీసుకొనిరా, చెప్పు, అందరికీ చెప్పు అనేటువంటిదే ఈ యొక్క వివేకానందుడు కూడా చేసినటువంటి ఒక ప్రయత్నము. అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసినటువంటి వారిలో స్వామి వివేకానంద గారు ఒకరనమాట. అదేంటో ఆయన షికాగోలో చేసినటువంటి ప్రసంగం ద్వారా మనము తెలుసుకుందాము. ఈయనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన ఏమంటే విదేశాలకు వెళ్ళాడు, అమెరికాలో. కానీ ఏంటంటే అందరూ వచ్చేసి లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని చదువుతూ ఉన్నారు. కానీ ఈయన వివేకానందుల వారికి టైమే ఇవ్వలేదు. 5 నిమిషాలే ఏమో కాలాన్ని కేటాయించారు. కానీ ఏంటంటే ఈయన ప్రారంభించేటప్పుడు ఏం చెప్పాడంటే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆరంభించడంతోనే చప్పట్లతో ఆ యొక్క సభ అనేటువంటిది మారుమోగిపోయింది. ఆయన 5 నిమిషాలు అనేటువంటిది 1 అవర్ 1.5 అవర్ ఈయన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా వచ్చేసి మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి వారిలో ఈయన స్వామి వివేకానంద గారు ఒకరనమాట. 1893 సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం స్వామి వివేకానందునితో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాల్లోని ఒక భాగంలో సమావేశమయ్యారనమాట. వచ్చిన ప్రతినిధులందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తూ ఉన్నారు. వివేకానందుని వంతు వచ్చింది. వివేకానందుడు లేచాడు. ఒక్క క్షణము తన ఇష్టదైవాన్ని తలుచుకొని అమెరికా దేశపు సోదరీమణులారా అంటూ సంబోధించాడు. నేను చెప్పాను కదా, అదే అనమాట. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అనేటువంటిది మిగతా వాళ్ళు చెప్పారు, కానీ ఈయన వచ్చే సోదరీమణులారా అని పలకరించాడనమాట. ఆయనకి ఇచ్చినటువంటి సమయం కూడా చాలా తక్కువ. కానీ ఈయన ఏంటంటే ఆ విధంగా సంబోధించేసరికి మారుమోగిపోయిందనమాట ఆ యొక్క సభ. ఆ సంబోధనతో అక్కడ అందరినీ ఒక మహోత్సాహము ఆవగించింది. ఎందుకంటే ఎవరు ఈ విధంగా సోదరీమణి భావంతో ఎవరు ఆ విధంగా పలకరించలేదన్నమాట. సో స్టార్ట్ చేయలేదన్నమాట. అందుకోసం అనేటువంటిది చెవులు చిల్లు పడేటట్లు కరతలాధ్వనులు మిన్నంటాయి. అంటే వాళ్ళు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. వివేకానందుడు ఆ కరతాళ ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడనమాట. ఈ ఘనమైనటువంటి స్వాగతానికి ఆయన చలించిపోయాడనమాట. ఎంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అనేటువంటిది ఈయన ఆలోచిస్తూ ఒక 5 నిమిషాలు ఆయన వచ్చేసి కాసేపు ఏమీ ప్రసంగాన్ని చెప్పలేదనమాట. ప్రసంగాన్ని మాట్లాడలేకపోయాడనమాట. తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు సనాతన ధర్మము తల్లి అనదగింది. సాహసాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించినటువంటి సనాతన ధర్మము నా ధర్మము. సర్వమత సహనాన్నే కాక సర్వమతాలు సత్యాలనే మేము విశ్వసిస్తాము. పరపీడితులై శరణాగతులై వచ్చినటువంటి వారికి శరణ్యమైనటువంటి దేశము నా దేశము. శాఖాభిమానము, మత మౌఢ్యము లాంటి వాటిని ఖండించి అవి లేనట్టే ఒక సమాజాన్ని రూపొందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నారనమాట ఈయన వివేకానందుడు. అన్ని మతాలు ఒకటేనని, ఆ మతాల్లో జరిగేటువంటి పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియచేసేవని వివేకానందుడు చెప్పారనమాట. ప్రార్థనలు, కార్యకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనము లభించాలంటే ముందు మనలోని అహంకారం అనేటువంటిది నశించాలి అని వివేకానందులు గారు చెప్పారనమాట. వివేకానంద స్వామి సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియచేశారు. ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు వచ్చేసి భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ఈయన చాటారనమాట. ఈ విధంగా ఆయన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. స్వామి వివేకానంద గారు చిరంతనానంద అనేటువంటి ఆయన రాయడం జరిగింది.